హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే పెసర పునుకుల పులుసు అండి. ఫ్రెండ్స్, నేను ముందుగా పెసర పునుకులను పత్తి తీసుకున్నానండి. పెసర పునుకుల వీడియో సపరేట్గా మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. తర్వాత పెసర పునుకుల పులుసుకి మనకు కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ఆనియన్స్ ని ఒక 5 తీసుకున్నాను. వాటిని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి అండి. ఫ్రెండ్స్, మనం చేసుకునేది పులుసు కూర కాబట్టి ఆనియన్స్ అనేది ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడే మనకి పులుసు బాగుంటుందండి. అలాగే పెద్ద టమాటాని 2 తీసుకున్నాను, ఇలాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. మనకి ఈ పులుసు కూరకి టమాటా అనేది బాగా టేస్ట్ ఉంటుంది అనమాట, అందుకని ఎక్కువ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు పెసర పునుకుల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. పెసర పునుకుల పులుసుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడిన తర్వాత కొంచెం కరివేపాకుని ముందుగానే వేసుకోవాలి. మనం ఎప్పుడు పులుసు కూర ప్రిపేర్ చేసుకున్నా కరివేపాకు అనేది ముందు వేసుకుంటే ఆ రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయ మగ్గడం కోసం మనం ఒక 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత వేసేసుకుంటే మనకి బాగా మగ్గిపోతుందండి ఆనియన్. ఫ్రెండ్స్, ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలండి. టమాటా కూడా బాగా మగ్గాలి, మనకు బాగా మగ్గితే పులుసులో బాగా కలుస్తుంది, గ్రేవీ బాగా వస్తుందండి. ఫ్రెండ్స్, చూడండి, టమాటా ఆనియన్ అంతా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలండి. మనం టేస్ట్కి సరిపడా వేసుకోవాలి, టమాటా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా పులుసు మరుగుతున్న టైంలో పునుకులు వేసేసుకోవాలండి. పునుకులు వేసేసుకొని పులుసు సిమ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా పునుకులు మనకి పులుసు ఇలా ఉడకడం వల్ల లోపల పునుకులోకి ఉప్పు, కారం, పులుపు అన్నీ వెళ్తాయి, బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇదే టైంలోనే ఉప్పు, కారం, పులుపు అన్నీ లేదా సరిపోయిన చూసుకుని వేసేసుకుంటే మనకి పెసర పులుసు రెడీ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ మనం ఇలాగా ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, చూడండి, ఇంకా ఫైనల్గా పెసర పులుసు అయితే